వీడియో అమ్మాయిలకి చాలా కనెక్ట్ అవుతుంది. ఇదిగోండి అమ్మాయిలు, మీరు ఏం చేసినా తప్పే. ఫ్రెండ్స్ తో తిరిగినా తప్పే, బాయ్స్ తో ఫ్రెండ్లీగా మాట్లాడినా తప్పే, ఇండిపెండెంట్ గా ఉన్నా తప్పే, ఓన్ డెసిషన్స్ తీసుకున్నా తప్పే, సైలెంట్ గా ఉన్నా తప్పే, ఓపెన్ గా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసినా తప్పే, నచ్చిన డ్రెస్ చేసుకున్నా తప్పే, నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పడం కూడా తప్పే. ఒక అమ్మాయి ఏం చేసినా తప్పే. నాకు నచ్చలేదు, నాకు ఇష్టం లేదు, వద్దు అని తన ఒపీనియన్ కూడా చెప్పకూడదు. ఒపీనియన్ చెప్పడం కూడా తప్పే తెలుసా. అమ్మాయిలు నో చెప్పకూడదు, ఎవరు ఏం చెప్పినా సైలెంట్ గా తలూపాలి. అమ్మాయిలు ఏం ఫీల్ అవుతున్నారో ఎవరు పట్టించుకోరు. ఒకవేళ ఏదైనా చెప్తే అది కూడా తప్పే. అమ్మాయి అనగానే నీకేం తెలీదు, నీ వల్ల కాదు, నీకెందుకు ఇవన్నీ, ఇలాంటి మాటలు అన్నీ అంటారు. అమ్మాయిలు తిరిగి ఏదైనా మాట్లాడితే, ఏదైనా క్వశ్చన్ చేసినా తప్పే. అమ్మాయి అంటే చాలు, చాలా సింపుల్ గా ఒక మాటలో వాళ్ళ క్యారెక్టర్ ని డిసైడ్ చేస్తారు. వాళ్ళ గురించి ఏం తెలియకుండానే జడ్జ్ చేస్తారు. అమ్మాయి కదా ఏదైనా అనొచ్చు, ఎందుకంటే ఎక్కడ వాళ్ళని తప్పుగా అనుకుంటారని అమ్మాయిలు ఎలాగో నోరు ఎత్తారు కదా. ఒకవేళ అమ్మాయిలు తిరిగి ఏదన్నా అంటే మళ్ళీ తప్పు, అంతా అమ్మాయిలదే అన్నట్టు ఫ్రేమ్ చేస్తారు. మన సొసైటీ ఎలా ఉందంటే ఒక అమ్మాయి ఏం చేసినా తప్పే అంటారు. ఒక అమ్మాయి ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో అన్ని వాళ్ళే చెప్పేస్తారు. అమ్మాయి అంటే చాలు జడ్జ్ చేయడానికి రెడీగా ఉంటారు. అమ్మాయిలకంటూ ఫీలింగ్స్ ఉంటాయి, వాళ్ళకి ఒక ఇండివిజువల్ లైఫ్ ఉంటుందని ఈ సొసైటీ ఎప్పుడో మర్చిపోయింది. అమ్మాయిలు తప్పు చేస్తేనే తప్పు, అంతేకాని చేసే ప్రతిదీ తప్పు కాదు. వాళ్ళ ఇష్టాలు, ఒపీనియన్స్, ఫీలింగ్స్ వాళ్ళకు ఉంటాయి. అండ్ అమ్మాయిలు, సొసైటీ తప్పు చేసింది అని మీరు కూడా తప్పు చేయకండి. క్వశ్చన్ చేయండి, వాయిస్ రేజ్ చేయండి. సైలెంట్ గా ఉన్నన్ని రోజులు మీరు ఏం చేసినా తప్పే. డోంట్ బీ సైలెంట్, స్పీక్ అవుట్. అమ్మాయిలు ప్రైవసీ కోరుకున్నా తప్పే. వాళ్ళ పర్సనల్ విషయాలు అందరికీ కావాలి, ఎందుకంటే అది ఎలాంటిది, ఇది ఇలాంటిది అని సిగ్గు లేకుండా ఏదో ఒకటి కామెంట్ చేయాలి కదా. అంతకంటే ఏం పని ఉంది ఇంకా ఈ సొసైటీకి. అమ్మాయిలు, బీ వాట్ యు ఆర్. Do what makes you happy. Don't give a fuck to those who judge you. You deserve all the respect and freedom. నేను చెప్పిన మాటలు నిజం అనిపిస్తే కింద కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.